హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. వేడి వేడిగా కరకరలాడుతూ శనగపప్పు పూర్ణాలు మీలో ఎంతమందికి ఇష్టం? ఎలా చేసానో చూసేద్దామా? ముందు రోజు రాత్రే మనం ఏది చేసినా కూడా కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి. నేనైతే కనుక ఒక గిన్నెడు మినపగుళ్ళకి ఒక గిన్నెడు రైస్ వేసుకొని, కోటా రైస్ ఉంటాయి కదండి, రేషన్ రైస్, అవే వేసేసుకుంటే సరిపోతుంది. నీట్గా వాష్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు కొన్ని మెంతులు వేసి, చూడండి, కొన్ని మెంతులు, ఎక్కువ అవసరం లేదు. మెంతులు వేయడం వల్ల పూర్ణం రంగు వస్తుంది, అంతకుమించి ఏమి ఉండదండి. వేసేసుకొని వాటర్ సరిపడా పోసుకొని మినిమం 8 గంటలు నానాలండి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. రాత్రి నానబెట్టేసుకుంటే పొద్దునకి పర్ఫెక్ట్గా నానతాయి. పర్ఫెక్ట్గా నానాయి కదా, ఇంకొకసారి వీటిని వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పూర్ణం తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ శనగపప్పును తీసుకొని చక్కగా వాష్ చేసేసి సరిపడా వాటర్ పోసుకొని మినిమం 7-8 విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా ఉడుకుతుంది. ఈ లోపల నేను పిండిని మిక్సీలో వేసేసానండి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పంచదార వేస్తే పైన సోయా, అదే అండి పూర్ణంకి ఇచ్చే స్టఫింగ్ కాకుండా పైన ఉంటుంది కదా పూత, అది చప్పగా లేకుండా కొంచెం టేస్ట్ బాగుంటుంది పంచదార వేయడం వల్ల. పంచదార మొత్తం ఉప్పు కలిసేటట్టు నేను చూపిస్తున్న మాదిరిగా ఒకసారి మొత్తం కలిపేసుకొని దీన్ని ఇంకా మనం పక్కన పెట్టేసుకుందాం. విజిల్ వచ్చేసిందండి. ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశానండి. కరెంటు పోయింది, చాలాసేపు చూశాను వస్తుందని, సో ఇంకా రాలేదని నేను స్టార్ట్ చేసేసాను. తర్వాత అర్థమైంది బ్లర్ వచ్చేసిందని. కానీ కష్టపడి చేశాను వీడియో. పోస్ట్ చేయకపోతే ఇక నా మనసు బాధపడిద్దని పోస్ట్ చేసేసాను. పప్పు చక్కగా ఉడికిపోయింది కదా, దాన్ని ఒక పెద్ద గిన్నెలో వేసి మనం ఏ కప్తో అయితే పప్పు వేస్తామో అదే కప్తో కప్పుడు బెల్లం వేసి, ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలండి, కొంచెం మనం లేట్ చేస్తే అడుగు మాడిపోతుంది, లోపల పెట్టే స్టఫింగ్ అంతా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కొంచెం ఓపిక్గా బెల్లం శనగపప్పు మొత్తం కలిసేటట్టు కలుపుకుంటూ ఉండాలి. థిక్నెస్ వచ్చేస్తుంది. మీరు చూస్తూ ఉంటే చూసారా, ఈ థిక్నెస్ వచ్చేసింది కదా, దీన్ని చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది. నేను మధ్యలో యాలకుల పొడి కూడా వేశాను, టేస్ట్ బాగుంటుంది. చల్లారిపోయింది, మీరు చూస్తున్నారు కదా, పవర్ వచ్చేసిందండి. తర్వాత చేతి జస్ట్ తడి చేసుకొని నేను చూపిస్తున్న మాదిరిగా ఉండాలి చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎంత సైజు కావాలో ఆ సైజు చేసుకుంటే సరిపోతుంది. చక్కగా మనం రుబ్బుకున్న పిండిలో పూర్ణం వేసి అలా వేల మధ్య నుండి ఎలా వదిలితే పూర్ణాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నిజంగా అసలు మనకి బయట ఎలా దొరుకుతాయో అచ్చం అలాగే ఉంటాయి. 1-2 సార్లు ఎవరికైనా ఫెయిల్ అవుతుంది, అందులో నేను కూడా అలాగే. నిదానంగా నేర్చుకుంటే చాలా బాగా వస్తాయండి మనకి. మన ఇంట్లో వాళ్ళు కూడా అవాక్ అవుతారు మనం చేసి పెడితే, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెం ఓపికగా నేర్చుకోవాలండి, అంతే. చూడండి, చూస్తుండగానే పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి కదా. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత తీసేసి పూర్ణానికి హోల్ చేసి నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత కమ్మగా ఉంటాయో అండి. మీలో ఎంతమందికి ఇష్టం అలా నెయ్యి వేసుకొని తినడం నాకు కామెంట్ చేయండి. వేడి వేడి పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి. చూశారు కదా, చాలా ఈజీగా చాలా టేస్టీగా కరకలాడుతున్న పూర్ణాలు రెడీ. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.